మొత్తంగా తెలంగాణ రాజకీయమంతా ఒకవైపు అయితే ఆ జిల్లా మాత్రం తను రూటు సపరేట్ అంటుంది. అక్కడ ఓటరు నాడిని పసిగట్టడం ప్రధాన పార్టీలకు ఎప్పటికీ ఒక పరీక్షే. సో మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రాంతవాసులు, ఆ జిల్లా వాసులు ఎవరికి తీర్పునివ్వబోతున్నారు? సో మొత్తంగా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఆ జిల్లా ఉంటుంది. సో ఇప్పుడు ఆ జిల్లా నుంచే మనకు అప్డేట్స్ అందించేందుకు నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి డీటెయిల్స్ అందించేందుకు నవీన్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, సో అన్ని జిల్లాలది ఒక తీరైతే ఖమ్మం జిల్లాలో వింత పరిస్థితులు ఉంటాయి. అండ్ మనం ప్రచారంలో కూడా చూసాం, ఇటు బీఆర్ఎస్ తరపున అదేవిధంగా కాంగ్రెస్ తరపున కూడా పక్క రాష్ట్రపు జెండాలు కూడా దర్శనమిచ్చిన పరిస్థితి. సో వింతగా కనిపిస్తోంది, వింత రాజకీయం అక్కడ నెలకొంటుంది. సో ఈ ఓటరు తీర్పు ఎవరి వైపు ఉండబోతోంది, ఏం జరుగుతోంది అసలు? ఎస్ వంశీ, మనం చూడొచ్చు రేపు సంబంధించినటువంటి ఆ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ సామగ్రిని కూడా పోలింగ్ బూత్లకైతే అధికారులు చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా మొత్తం కూడా 8 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 మున్సిపాలిటీలు, అందులో ఒకటి కార్పొరేషన్ ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఖమ్మం ఎదలాపురం మున్సిపాలిటీ, అదేవిధంగా వైరా మున్సిపాలిటీతో పాటు కల్లూరు మున్సిపాలిటీ, అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ, మధిర మున్సిపాలిటీలో ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్టయితే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా అశ్వరావుపేటకు సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా మొత్తం కూడా అటు ఒక కార్పొరేషన్తో కలిపి మొత్తం 8 మున్సిపాలిటీలు, అంటే దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఇక్కడ వామపక్ష పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. అంటే గత ఎన్నికల్లో సిపిఐకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ పార్టీ మొత్తం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు వేరువేరుగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సిపిఐ కాంగ్రెస్తో పొత్తు, సిపిఎం తోటి కూడా కాంగ్రెస్ పొత్తు ఉన్న పరిస్థితి. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సిపిఐ సపరేట్గా పోటీ చేస్తుంది. ప్రధానంగా మనం చూడవచ్చు, ఇప్పుడు కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్లో దాదాపుగా 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సపరేట్ చేస్తుంది, సిపిఐ పార్టీ కూడా సపరేట్గా పోటీ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ దీంట్లో సిపిఐ పార్టీకి ఇక్కడ టీడీపీ మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్దతుగా ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉన్నట్టు బీఆర్ఎస్ కూడా సపరేట్గా పోటీ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ కూడా మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. అంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఉన్నది, ఇప్పుడు కూడా పొత్తులు ఉందని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్నేహపూర్వక పోటీ అని చెప్తున్నారు. కానీ అక్కడ పార్టీకి సపరేట్గా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ సిపిఐ కనపడుతుంది. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చింది. ప్రధానంగా మనం చూడొచ్చు, సత్తుపల్లికి సంబంధించినటువంటి ఎన్నిక అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి వైసీపీతో పాటు టీడీపీ పార్టీ కూడా అక్కడ మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ, టీడీపీ అనేది ఆ రెండు పార్టీలు కూడా ఏపీలో భద్రశత్రువుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ రెండు పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ మనం సత్తుపల్లిలో కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆంధ్ర పార్టీలకు సంబంధించిన కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఇక్కడ పడుతున్నట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ, అదేవిధంగా జనసేన కూడా పోటీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. జనసేనకి మళ్ళీ ఇక్కడ మద్దతు టీడీపీ ఇవ్వట్లేదు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇవ్వని సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో కూటమిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూటమిగా లేకుండా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి వైసీపీ అదేవిధంగా టీడీపీ మద్దతు ఇస్తుంటే ఇక్కడ జనసేన పోటీ చేస్తున్నప్పుడు జనసేన సింగిల్గానే పోటీ చేస్తుంది. అక్కడ జనసేనకు కూడా ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కూడా మద్దతు ఇవ్వని సిచ్యువేషన్ కనపడుతుంది. ఇండివిజువల్గానే పోటీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 8 సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆయా పార్టీలు గెలుపు ఓటమి మీద అయితే ఒక అంచనా వేసుకొని ఇస్తే ఇప్పటికే మాసం మద్యంతో పాటు డబ్బులు కూడా భారీగా కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఆ వార్డులలో చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆ విజయం సాధించాలనుకున్నారో వాళ్ళు ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ఈ 3 పార్టీలు ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కొద్దిగా గ్రాఫ్ పెరగడంతో కూడా వాళ్ళు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని మున్సిపాలిటీలపై అయితే బీఆర్ఎస్ కన్నేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయా సంబంధించిన మున్సిపాలిటీలో ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా దాదాపుగా మకాం వేసి దాదాపు ఇది ప్రచారానికి సంబంధించిన ప్రచారం కూడా ముమ్మరంగా చేశారు. అంటే రాష్ట్రాల నుంచి ఎవరు కూడా అటు కేటీఆర్, హరీష్ రావు రాకపోయినప్పుడు కూడా వివిధ రాష్ట్ర సంబంధించిన నాయకులు కానీ మాజీ మంత్రి ఇక్కడ పోవాడ అజయ్ కుమార్ కూడా అన్ని మున్సిపాలిటీలో అయితే సంచరించిన పరిస్థితి కాబట్టి భారీ ప్రచారం కూడా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఒక ప్రెస్టేజ్గా తీసుకుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి కూడా ముగ్గురు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఆయా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా భారీ ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ప్రధానంగా కొన్ని పార్టీకి సంబంధించి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఇక్కడ సిపిఐ అంటే కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి వాళ్ళు సిపిఐ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బిగ్ ఫైట్ నడుస్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. దీంట్లో మధ్యలో కూడా బీఆర్ఎస్ కూడా ఉన్నట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ మేమే గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తే సిపిఐ మాత్రం స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక ధీమాతో ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి పొంగులేటి ఇన్ఛార్జిగా ఈ కార్పొరేషన్కు ఉన్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేము మంత్రులుగా ఉన్నాం, మమ్మల్ని గెలిపిస్తేనే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నినాదం తీసుకొస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా ఒక బిగ్ ఫైట్ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే పార్టీల పరంగా చూసుకున్నట్టయితే విచిత్రమైన మద్దతులు కనపడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఒక పార్టీ ఒక దగ్గర మద్దతు ఇచ్చింది, మళ్ళీ ఇంకో దగ్గర ఇవ్వని సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం ఆంధ్రాలో ఉన్నట్టు ఇటు టీడీపీ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు ఏదైతే వైసీపీ ఉందో ఈ రెండు పార్టీలు కూడా కలిపి కాంగ్రెస్కు మద్దతు సత్తుపల్లిలో ఇస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఎక్కడ కూడా కలిసి ఉండవు, కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఎందుకంటే ఆ ఫ్లేవర్ కనపడుతుంది. ఓవరాల్గా తెలంగాణ స్టేట్ మొత్తం చూసుకుంటే ఎక్కడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వస్తారికి వామపక్ష పార్టీలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు కొంత వైసీపీ పార్టీలు ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్గా ఒక అయోమయమైన పరిస్థితులు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ రకరకాల పొత్తులు, విచిత్రమైన పొత్తులు అయితే ఇక్కడ కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడతా ఉంది. వంశీ, కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏకగ్రీవాలు కావడానికి పార్టీల బలాలు కారణమా, లేదంటే అక్కడ అభ్యర్థులను ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి ఏంటి? ఎస్, ఖమ్మం సంబంధించిన ఎదలాపురం మున్సిపాలిటీలో ఒక వార్డుకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేశాడు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఎదలాపురం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పాలేరు కాన్స్టిట్యున్సీలో ఉంది. అక్కడ ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అక్కడ స్ట్రాంగ్గా ఉండేది ఏదంటే సిపిఐ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది, సిపిఐ పార్టీలో స్ట్రాంగ్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ సిపిఐ పార్టీతో పొత్తు లేకుండా అక్కడ సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకుని సిపిఎం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల్ని అక్కడ కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో కూడా సిపిఐ నేతలను కూడా కొనుగోలు చేస్తున్నారని ఇప్పటికే సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు నారాయణ కూడా అక్కడ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఏకగ్రీవం ఒక వార్డుకైతే అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళకి ఎందుకంటే ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు అభివృద్ధి చేస్తాం, మీ అభివృద్ధి ప్రభుత్వం ఆదే ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేయాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఈ 2 సంవత్సరాల కంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదో చూపెట్టాలి. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు చేస్తున్నా అది ప్రజలకు చెప్పి వాళ్ళు ఓటు అడగాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ అయితే దుమ్మెత్తి పోస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే 2 పార్టీల మధ్య ఫైట్ నడుస్తున్న, స్టేట్ మొత్తం ఫైట్ నడవచ్చు, కానీ ఇక్కడ ఆ 2 పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు కూడా కీలకంగా మారినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఓవరాల్గా మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 పార్టీల మధ్యలోనే ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్ కానీ ఇక్కడికి వచ్చరికి ఖమ్మం జిల్లాలో వామపక్ష భావాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలతో పాటు ఇతర ఆంధ్ర పార్టీలు కూడా ఈ పార్టీలకి మద్దతు ఇవ్వడం, అక్కడక్కడ ఇన్వాల్వ్ కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా గెలుపు ఓటమి అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ మాత్రం ఒక ఫైట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధిని చూపెట్టి మీరు ఓటు అడగండి అని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ చెప్తుంటే బీఆర్ఎస్ చేసింది గతంలో ఏంటో ఆ అభివృద్ధి కూడా చూడండి, ఆ చూసినాకనే ఓటేయండి అని చెప్పేసి కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అధికారంలో ఉన్నది ఇంకా 3 సంవత్సరాలు మేము ఉంటాం, మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఓటు మాకేస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని వార్డులు ప్రచారం చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక అయోమయం అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ నవీన్.